హలో హాయ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజైతే నేనైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది కదా, స్కూల్ యూనిఫామ్ అనమాట. ఈ స్కూల్ యూనిఫామ్ కుట్టాలంటే స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే చాలా భయపడతారు అనమాట, కాలర్ కుట్టడం రాదనేసి. ఎందుకంటే స్టార్టింగ్లో ఇదే ప్రాబ్లం సేమ్ నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నేను ఈ వీడియో అయితే పెట్టాలని అనుకున్నాను ఈరోజు. ఇక్కడ నేనైతే క్లాత్ని 4 ఫోల్డ్ చేశాను అనమాట. 4 ఫోల్డ్ చేసేసి ఫోల్డింగ్ వైపు నేనున్నాను అంటే ఫోల్డింగ్ మన సైడ్ వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేనైతే ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజ్ వాళ్ళైతేనేమో 8 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, లేదా 7.5 కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే హార్మోన్స్ చూసుకుంటే 6.5 తీసుకున్నాను. ఇక్కడ 6.5 తీసుకున్నాను. మీరు ఇక్కడ ఏంటంటే సేమ్ యాస్టీజ్గా మనం టాప్కి నార్మల్ టాప్ కుట్టేటప్పుడు మనం ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకొని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ కూడా ప్రాసెస్. కాకపోతే ఇక్కడ షోల్డర్ అనేది మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అక్కడ మనం 6.5 లేదా 6 అలా తీసుకుంటాం. బట్ ఇక్కడ షోల్డర్ ఏంటంటే మనము 7 తీసుకోవాలి, లేదా 7.5, 8 తీసుకున్న నో ప్రాబ్లము. అలాగే మనము నెక్ దగ్గర ఏంటంటే మనము 2.5 తీసుకోవాలి. 2.5 తీసుకోవాలి. బ్యాక్ సైడ్కి అయితేనేమో డెప్త్ 1 ఇంచ్ చాలన్నమాట. అలాగే ఫ్రంట్ అయితేనేమో 3 ఇంచెస్. యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఎలాగో స్టిచ్చింగ్ ఉన్న వాళ్ళే యూనిఫామ్ అనేది కుడుతుంటారు కాబట్టి నేనైతే నార్మల్గా చెప్పేస్తున్నాను. మీరు ఒక నార్మల్ టాప్ కుట్టడానికి సేమ్ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటారో అలానే తీసుకోండి. నేను మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను, జస్ట్ మన షోల్డరు నెక్ యొక్క డెప్త్ మాత్రమే చేంజ్ చేస్తాం ఇక్కడ, ఇంకా మరి ఏమి చేంజ్ చేయమన్నమాట. నెక్ డెప్త్ ఫ్రంట్కి అయితే 3, బ్యాక్ అయితే 1 ఇంచెస్ చాలు. షోల్డర్ అయితే 7 or 8. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. స్టార్ట్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే మనము ఒక 7 ఇంచెస్ స్ట్రైట్గా మనం ఫోల్డింగ్ చేసిన దగ్గర 7 ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్ వేసుకొని 1/2 ఇంచు ఆ లైన్కి అవతల ఒక 1/2 ఇంచు అవతల ఒక 1/2 ఇంచ్ చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ పింక్ కలర్ దాని మీద ఎట్లా అయితే ఉందో సేమ్ అలా బాక్స్ వేసుకొని కట్ చేసుకొని, అలాగే పాయింట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ పాయింట్ క్లాత్లో సగం చిన్న పీసెస్ తీసుకోవాలి. ఆ చిన్న పీసెస్కి మీరు వీలైతే అంచులు కూడా మీరు స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఐరన్ కూడా చేసుకొని దాన్ని స్ట్రైట్గా ఇంతసేపు మనం 7 ఇంచెస్ పెట్టి కట్ చేసుకున్నాం కదా, దాన్ని స్ట్రైట్గా పెట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ మీరు చూస్తున్న విధంగా సేమ్ అయితే స్టిచ్చింగ్ చేసుకొని సెంటర్ పాయింట్ దగ్గర కొంచెం ఇలా మడతేసి ఇలా పెట్టినామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కొంచెం ఇక్కడ కెమెరా అనేది బ్యాక్ అయిపోయింది, కెమెరా ఏ యాంగిల్లో పెట్టడం తెలియక కొంచెం మీకైతే చూడడం మిస్ అవుతుంది. బట్ నేనైతే వాయిస్ ద్వారా ప్రతిదీ క్లియర్గా చెప్తానండి. అలాగే కిందకు మనం కొంచెం అంతా స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. లేదంటే మీరు ఇంతకుముందు వాళ్ళ దగ్గర ఏమైనా యూనిఫామ్స్ ఉంటే వాటిని కొలతకైతే తీసుకోండి. మీరు కొలత తీసుకున్న ఆ యూనిఫామ్ బట్టే చూస్ అయినా కూడా మనము ఈజీగా కుట్టేయచ్చు అనమాట. అది అయినాక మనం ఏంటంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని దీనికి జాయిన్ చేసేయాలి. మన యాజ్గా మన నార్మల్ టాప్ ఎట్లా అయితే కుడతామో సేమ్ యాజ్గా అదే ప్రాసెస్ అనమాట. కాకపోతే ఫ్రంట్ కొంచెం కట్టించేసి మనం ఇలా ఉక్స్ పెడతామన్నమాట. కొందరు అయితే బటన్స్ కూడా పెడతారు. అలా బ్యాక్ పాయింట్ మనం జాయిన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం మనము దాన్ని కొలుచుకోవాలన్నమాట. పొడవు ఎంత ఉందో కొలుచుకొని మనం ఇక్కడ కాలర్కి మనము క్లాత్ తీసుకున్నాం కదా, పాయింట్ క్లాత్, దాన్ని ఒక 2 ఇంచెస్ వెడల్పుతోటి తీసుకోవాలన్నమాట. అంటే దాన్ని మడతేస్తాం కాబట్టి మనం 4 ఇంచెస్ క్లాత్ తీసుకుంటే మనం వెడల్పులో, పొడవులో కదండి, వెడల్పులో 4 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. పొడవులో ఏమో మనము నెక్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ కొలుచుకొని తీసుకొని సేమ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము రివర్స్లో వేసుకోవాలన్నమాట. సెకండ్ హాఫ్ వచ్చేసి మనము మెయిన్ క్లాత్ మీద కొంచెం ఒక 1/2 ఇంచ్ మనం మడతేసి కుడతాము కదా, అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు ఒక 2-3 టైమ్స్ వీడియో చూస్తే మీకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎవరైనా మీ దగ్గరికి యూనిఫామ్ కుట్టమని ఇస్తే ఖచ్చితంగా మీరైతే చాలా కాన్ఫిడెంట్గా తీసుకోండి. ఇప్పుడు కాలర్కి అయితే కుట్టేసాము. కాలర్ అయిపోయాక మన షోల్డర్ మీద మనము దుపట్టా పెట్టుకోవడానికి అయితే మనకి
చిన్న బెల్ట్ లాగా ఏదో వస్తుంది కదా, దాని అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ బెల్ట్ని ఏంటంటే మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. కొందరు ఏంటంటే కాలర్ లోపల కాలర్ వేయక తెల్లే షోల్డర్ మీద జాయిన్ చేస్తారు. బట్ నేను ఇక్కడ ఏంటంటే కాలర్ వేసిన తర్వాత షోల్డర్ మీద నేనైతే జాయిన్ చేస్తున్నాను. ఇది జాయిన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవచ్చు అన్నమాట. మనం ఎప్పుడైనా ఏదైనా సరే నేను చేయగలను, నా వల్ల ఎందుకు కాదు అని ఏది స్టార్ట్ చేసినా కూడా మనము అది ఈజీగా వస్తుంది. బట్ మనం చాలా లేదుగా అమ్మో నేను కుట్టగలను, నా వల్ల అవుతుందా అని స్టిచ్చింగ్ అనే కాదండి, ఏ వర్క్ స్టార్ట్ చేసినా కాన్ఫిడెంట్గా అనేది స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతుంది. మీరు భయపడకుండా స్టార్ట్ చేస్తే మాత్రం ఏది సక్సెస్ అవ్వదన్నమాట. అలాగే ఇక్కడ నేను ఏంటంటే ప్యాంట్ క్లాత్లో వచ్చిన ఒక చిన్న పీస్ని తీసుకొని హ్యాండ్స్కి అయితే కింది వైపు జాయింట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే చాలన్నమాట. మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే అయితే స్టిచ్చింగ్ చేయొచ్చు. నేనైతే నార్మల్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను, నార్మల్ టాప్స్ కుట్టి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా మరి స్టిచ్చింగ్ రాకుండా అయితే డైరెక్ట్ యూనిఫామ్ దగ్గరికి అయితే ఎవరు రారు కదా. సో నేనైతే అందుకే ఇలా చేస్తాను. అలాగే నాకు కొంచెం కెమెరా ఏ యాంగిల్లో పెడితే బాగుంటుందో, వీడియో ఎక్కడ బాగా వస్తుందో అనేసి నేనైతే కెమెరాని సేవ్ చేసి అటు ఇటు తిప్పుతూ నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం మీరైతే కోఆపరేట్ చేయండి, ఇక్కడ నేను చెప్పేది అయితే అర్థం చేసుకోండి. సో హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా సైడ్ స్టిచ్చింగ్స్ అయితే వేసుకోవాలి. అండ్ నేను ఏంటంటే ఇంకో షార్ట్ వీడియోలో ఏంటంటే నేను సైడ్ కట్స్ చాలామంది సరిగ్గా రావట్లేదు అని అంటారు కదా, సైడ్ కట్స్ కూడా మనం ఎలా చేయాలి, ఎలా వేసుకోవాలి, ఎలా వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది, అది కూడా నేను మరో వీడియోలో పోస్ట్ చేస్తానండి. వీడియోని అయితే కొంచెం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ని నేనైతే మీ ముందుకు చాలానే తీసుకువస్తానన్నమాట. నేనైతే మిషన్కి ఇంకా మోటార్ కూడా పెట్టించుకోలేదండి. నేనైతే కాళ్ళతోటే నేను మిషన్ని రన్ చేస్తున్నాను. అలాగే నేను ఏంటంటే మరో వీడియోలో కటింగ్ అనేది క్లియర్గా క్లారిటీగా కనిపించేలా మళ్ళీ చేయాలని అనుకుంటున్నాను. మళ్ళీ వేరే యూనిఫామ్ కుట్టేటప్పుడు కంపల్సరీగా క్లారిటీగా నేను చేస్తానండి వీడియో అయితే. ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చినాయి అన్నమాట మన సైడ్ కట్స్ అయితే. సైడ్ కట్స్ అయిపోయినాక మనం స్టార్టింగ్ కింద మళ్ళీ అయితే చిన్న నాట్ అయితే వేసుకుంటాం కదా, సో నేను కూడా అలానే వేస్తానన్నమాట. ఒకసారి చూడండి, కాలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే టాప్ కూడా చాలా ఫినిషింగ్గా